ఓకేనా. ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ పోయం చూద్దాం. చూడండి ఫస్ట్ బిట్లో ఫస్ట్ పోయం వచ్చినట్టేనా? చదివారా? ఎరా ఫస్ట్ పోయం చదివారా? సెకండ్ పోయం చూద్దాం. ఫస్ట్ పోయం ఏం చెప్పుకున్నాం? అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నారంజయతి. నెక్స్ట్ సెకండ్ పోయం చూద్దాం. చూడండి కొంచెం లెంత్ ఎక్కువ అనిపిస్తుంది, బట్ చాలా ఈజీగా ఉంటుంది. అయ్యో లెంత్ చాలా ఉన్నది అని చెప్పి భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ పోయం ఏమంటున్నాడు? ఫస్ట్ వీటిలో fill in the poem and meaning. దానికి సంబంధించి సెకండ్ పోయం. పోయం ఇలా ఇస్తాడు రా. ఆరంభ గుర్వి కల సజ్జనానాం అని ఇస్తాడు. ఇచ్చిన దానికి పోయం ఫిల్ చేసినందుకు 3 మార్క్స్, సమరీ 3 మార్క్స్. పోయం సాంస్క్రిట్ లో ఫిల్ చేస్తాం, సమరీ మీ ఇష్టం, తెలుగు వర్షన్ అయినా రాసుకోవచ్చు, ఇంగ్లీష్ వర్షన్ అయినా రాసుకోవచ్చు. ఏమంటున్నాడు ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఆరంభ గుర్వి క్షయణీక్రమేణ లఘ్వీ పుర వృద్ధి ముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రీ కల సజ్జనానాం. కల సజ్జనానాం. కలుడు అంటేనేమో బ్యాడ్ పర్సన్, సజ్జనుడు అంటేనేమో గుడ్ పర్సన్. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందయ్యా అంటే డే అంటే ఒక రోజులో దినస్య పూర్వార్ధ పరార్ధ, మార్నింగ్ షాడో అండ్ ఈవినింగ్ షాడో. సజ్జనుల యొక్క స్నేహం సాయంకాలపు నీడవలే ఉంటుందట, దుర్మార్గుల యొక్క స్నేహం ఉదయకాలపు నీడవలే ఉంటుందట. ఉదయకాలపు నీడ ఎలా ఉంటుంది? ఆరంభ గుర్వి, స్టార్టింగ్ పొద్దున్నే పెద్దగా ఉంటుంది. క్రమేణ లఘ్వీ క్షయణి, చిన్న చిన్నగా తగ్గిపోతుంది అనమాట. దుర్మార్గుడితో స్నేహం మంచిగా ఫస్ట్ మంచిగానే అనిపిస్తుంది, రాను రాను వాడితో ఆ యొక్క స్నేహము, దుర్మార్గుడి యొక్క స్నేహము దుర్మార్గాలకే అవుతుంది. కాబట్టి వాడితో స్నేహాన్ని విడిచివేయవలసి వస్తుంది అనమాట. లఘ్వీపురా, ఈవినింగ్ టైం, మధ్యాహ్నపు నీడ ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? అంతటా వ్యాపిస్తుందట. చెడ్డవాణి మంచివాణితో స్నేహం ఫస్ట్ కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాత అంతగా మంచిగా ఉంటుంది అంటున్నాడు. ఆరంభ గుర్వీ క్షయణీ క్రమేణ లఘ్వీపుర వృద్ధి ముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రీ కల సజ్జనానాం. ఒకసారి నేను చూడండి పక్కడ పద్యము. ఇంకా భావం ఏమంటున్నాడు? ద అసోసియేషన్ విత్ యాన్ ఈవిల్ మైండెడ్ ఈజ్ లార్జ్ ఇన్ ద బిగినింగ్ బట్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ బి డిక్రీజ్డ్ యాజ్ ద మార్నింగ్ షాడో ఆఫ్ ద డే, వైల్ ద అసోసియేషన్ విత్ నోబెల్ వన్ ఈజ్ pained in the beginning but gradually it will be increased as the evening shadow of the day. అంటే సజ్జనుల యొక్క స్నేహమేమో మధ్యాహ్నపు నీడవలే ఉంటుందట, దుర్మార్గుల యొక్క స్నేహమేమో ఉదయకాలపు నీడవలే ఉంటుందట. ఆరంభ గుర్వీ క్షయణీ క్రమేణ లఘ్వీపుర వృద్ధి ముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రీ కల సజ్జనానాం. ఈ లోకమందు దుర్జనులతో స్నేహం ప్రారంభమున ఉదయపూటపు నీడవలే విస్తారముగా ఉండి కాలక్రమేణా క్రమముగా క్షీణించిపోవును.
కానీ సజ్జన మైత్రి సాయంత్రం కాలపు నీడవలే ప్రారంభమున తక్కువగా ఉండి కాలక్రమేణ వృద్ధి చెంది శాశ్వతముగా నిలిచిపోవును. కావున ఉత్తములతో చేయు స్నేహం శాశ్వతమైనదని అర్థము. ఆ బ్రాకెట్లో ఉన్నది రాయవలసిన అవసరం లేదమ్మా. ఒకసారి నేను చెప్తాను, పద్యం చెప్పండి. ఆరంభగుర్వి ఆరంభగుర్వి క్షయణీక్రమేణ క్షయణీక్రమేణ లఘ్వీపురం లఘ్వీపురం వృద్ధిముపేతి పశ్చాత్ వృద్ధిముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధం దినస్య పూర్వార్ధం పరార్ధభిన్నం పరార్ధభిన్నం ఛాయేవ మైత్రీ ఛాయేవ మైత్రీ కలసజ్జనానాం కలసజ్జనానాం ఆరంభగుర్వి క్షయణీక్రమేణ ఆరంభగుర్వి క్షయణీక్రమేణ లఘ్వీపుర వృద్ధిముపేతి పశ్చాత్ లఘ్వీపురం వృద్ధిముపేతి పశ్చాత్ లఘ్వీపురం వృద్ధిముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధభిన్నం దినస్య పూర్వార్ధ పరార్ధభిన్నం ఛాయేవ మైత్రీ కలసజ్జనానాం ఛాయేవ మైత్రీ కలసజ్జనానాం ఆరంభగుర్వి క్షయణీక్రమేణ లఘ్వీపురం వృద్ధిముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధం పరార్ధభిన్నం ఛాయేవ మైత్రీ కలసజ్జనానాం. కలుడు అంటేనేమో బ్యాడ్ పర్సన్, సజ్జనుడు అంటేనేమో గుడ్ పర్సన్, మైత్రి అంటే ఫ్రెండ్షిప్ స్నేహము. ఎలా ఉంటుందయ్యా అంటే ఛాయ షేడ్. ఏ షేడ్ అయ్యా? దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నం. ఉదయకాలపు నీడవలే సాయంకాలపు నీడవలే ఉంటుందట. దుర్మార్గుల యొక్క స్నేహం ఉదయకాలపు నీడవలే ప్రారంభంలో ఎక్కువగా ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. సజ్జనుల యొక్క స్నేహం మధ్యాహ్నపు నీడవలే ప్రారంభంలో తక్కువగా ఉంటుంది, క్రమముగా అంతటా వ్యాపిస్తుంది అనమాట. మరొకసారి ఆరంభగుర్వి క్షయణీక్రమేణ లఘ్వీపురం వృద్ధిముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధం పరార్ధభిన్నం ఛాయేవ మైత్రీ కలసజ్జనానాం అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నారంజయతి. ఆరంభగుర్వి క్షయణీక్రమేణ లఘ్వీపురం
వృద్ధిముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధం పరార్ధభిన్నం ఛాయేవ మైత్రీ కలసజ్జనానాం. ఈ పోయం చూసుకోండి. పోయం సాంస్క్రిట్లో రాయాలి. భావం మీ ఇష్టం, తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్లో అయినా. తెలుగులో రాస్తే లాంగ్ ఆన్సర్ తెలుగు రాయవలసి ఉంటుంది, ఇంగ్లీష్ రాస్తే ఇంగ్లీష్. ఇంకొక పోయం ఉన్నది, అది రేపు చూద్దాం. ఈ 3లో నుంచి 2 ఇస్తాడు, 1 రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బిట్, ఫోర్త్ బిట్కి సంబంధించి. ఫోర్త్ బిట్కి సంబంధించి నాన్ డీటెయిల్కి సంబంధించి ఎన్ని లెసన్లు ఇచ్చాడమ్మా? 2 లెసన్స్ ఇచ్చాడా? ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి భాగ్య చక్రం, అవునా? అందులో భాగంగా మనం పేజీ నెంబర్ 20 తీయండి. పేజీ నెంబర్ 23, 20 సెకండ్ లెసన్ చూద్దాం. చూడండి, భాగ్య చక్రం. ఫస్ట్ లెసన్లో మనం ఏం చెప్పుకున్నాం? వణిజః పత్నీక తయోః పుత్రస్య నామా కిం. వణిజః పత్ని చంద్రముఖి తయోః పుత్రస్య నామ సుమతిః. నిపుణః చేత్ వణిక్ కిం కృత్వా సుఖీ భవతి. నిపుణః చేత్ వణిక్ మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి. నెక్స్ట్ భాగ్య చక్రం. భాగ్య చక్రం అంటే అమ్మ లక్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. లక్ ఫ్యాక్టర్, అదృష్టం. కోతికైనా గీత చక్కగా ఉండాలి అంటారు అనమాట. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అదృష్టం అనేది కూడా ఆవగింజంత అనేది ఉండాలన్నమాట. భాగ్య చక్రం ఈ యొక్క పాఠ్యభాగాన్ని మండిగల్ రామశాస్త్రి గారు రాశారు. సంస్కృత కథా సప్తతి అంటే ఈయన ఒక 70 స్టోరీస్ రాశాడు. ఆ 70 స్టోరీలో నుంచి ఈ పాఠ్యభాగం తీసుకోవడం జరిగింది. మనం అంతకుముందు లెసన్లో సుమతి అన్నట్టుగానే ఇక్కడ హీరాలాల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. హీరాలాల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. అతని యొక్క తండ్రికి కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉన్నది. లఘు క్షేత్రం అంటే వ్యవసాయం చేసుకునేటటువంటి భూమి, కొద్దిపాటి భూమి ఉన్నదన్నమాట. వారికి అదే జీవనాధారము అనమాట. వాళ్ళ నాన్నగారు అహర్నిశం, అహస్సు నిశ అంటే డే అండ్ నైట్, రాత్రనగా పగలనగా కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. బట్ దానిలో నుంచి వచ్చేటటువంటి సంపాదన వారికి సరిపోయేది కాదనమాట. అంటారు కదా, అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకానికి సరిపోదు అన్నట్టుగా ఆయన ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఆ యొక్క సంపాదన వారికి సరిపోయేది కాదట. హీరాలాల్ మాత్రము వాళ్ళ నాన్నగారు, అయ్యో కష్టపడుతున్నారు మా నాన్న, ఆయనకి నేను ఎంతో కొంత సహాయం చేద్దాం అనేటటువంటిది లేకుండా సమయానికి తింటాడట. ఒక్కొక్కసారి అడవి ప్రాంతం ఎందు తిరుగుతాడట, ఒక్కొక్కసారి నదుల ఎంట తిరుగుతూ ఉంటాడట. ఐటీ బీటీ అంటారు కదా, ఇంట్లో తినటం బయట తిరగటం అనేది చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారికి మాత్రం ఏ విధమైనటువంటి సహాయం మాత్రం చేసేవాడు కాదట. మరి అంటారు కదా, మొక్కై వంగనది మానై వంగుతుందా అన్నట్టుగా, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా అన్నట్టుగా మరి వాడు ఏ పని చేయకుండా ఉండేసరికి వాళ్ళ నాన్నగారు ఒకసారి అతన్ని పిలిచి, నాయన, మనం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అన్నట్టుగా నీవు ఏదో ఒక పని చెయ్యి, శ్రమం కురు, ఏదో ఒక పని చెయ్యి, నీకు ఏ పని ఇష్టమైతే ఆ పనే చెయ్యి, నాతో పాటు వ్యవసాయ భూమికి రా, నీకు ఏ పని ఇష్టమైతే ఆ పనే చెయ్యి, వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్టుగా నీవు కూడా ఎంతో కొంత సంపాదించినట్లయితే మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పేసి హీరాలాల్కి వాళ్ళ తండ్రి చెప్పినాడట. బట్ వాడు ఈ చెవితో విన్నాడు, ఆ చెవితో వదిలేశాడనమాట. అంటారు కదా, వస్తువు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు కొన్ని రోజుల తర్వాత మహావ్యాధినః, గొప్ప వ్యాధి పీడింపబడి చాలా కాలం మంచంలోనే ఉండి
సరైనటువంటి వైద్యం అందక కొంతకాలం తర్వాత మరణాన్ని పొందుతాడు, చనిపోతాడు అనమాట. హీరాలాల్ యొక్క తండ్రి చనిపోతాడు అనమాట. దానితో ఇంట్లో ఆర్థిక పరిస్థితి, వాళ్ళ నాన్న ఉన్నప్పుడే పరిస్థితి అంతంత మాత్రం ఉన్నది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది ఎక్కడ వేశావే గొంగళి అంటే ఇక్కడే వేశానే పింగళి అన్నట్టుగా మళ్ళీ మొదటికే వచ్చిందనమాట. ఒకరోజు హీరాలాల్ యొక్క తల్లి హీరాలాల్ దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఉన్నప్పుడు నువ్వు వ్యవసాయం చేసినా చేయకపోయినా మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నేనా ముసలిదానిని, రేపో మాపో కాటికి పోయేదానటువంటిని, కాబట్టి నీకు గొప్ప భవిష్యత్తు ఉన్నది. కాబట్టి నీవు పట్టణానికి వెళ్ళి, నగరమునకు వెళ్ళి ఏదో ఒక వ్యాపారమో ఏదో ఒక పని చేసి ఎంతో కొంత ధనాన్ని సంపాదించి మన యొక్క కుటుంబం యొక్క బాధ్యత చూడవలసింది అని చెప్పేసి హీరాలాల్ యొక్క తల్లి హీరాలాల్కి చెప్పిందనమాట. సరే, ఇతడు వాళ్ళ అమ్మ మాటలకి ప్రభావితుడయ్యి పట్టణానికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాడు అనమాట. మరి ఇంట్లో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి కాబట్టి ఆమె వెంటనే పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి గోధుమ చూర్ణం అంటే గోధుమ పిండి అనమాట. గోధుమ పిండిని తీసుకొని వచ్చి 4 రొట్టెలు తయారు చేసిందట. ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది చూడండి అమ్మ అక్కడ. హీరాలాలస్య మాత కతి రోటికాహ నిర్మితవతి ఉన్నదా? హీరాలాలస్య మాత కతి రోటికాహ నిర్మితవతి. హీరాలాలస్య మాత అదంతా అవసరం లేదు, చతస్రహ అంటే సరిపోతుంది. గోధుమ చూర్ణేన అవసరం లేదు, కొట్టేసుకోండి అమ్మా. గోధుమ చూర్ణేన అవసరం లేదు. హీరాలాలస్య మాత చతస్రహ అంటే 4 అనమాట, 4. చతస్రహ రోటికాహ నిర్మితవతి. ఫస్ట్ క్వశ్చన్, హీరాలాల్ యొక్క తల్లి 4 రొట్టెలను తయారు చేశాను. అతడు ఒక రొట్టెను తిని మిగతా 3 రొట్టెలను అంగవస్త్రంలో దాచుకొని బై వాక్, పూర్వకాలంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నడుచుకుంటూ వెళ్ళేవారు అనమాట, కాలిబాటని. ఇప్పుడైతే మనకి రవాణా సౌకర్యాలు ఉన్నాయి, పూర్వకాలంలో అలాంటి ఫెసిలిటీ లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళవలసిందే అనమాట. సరే అని చెప్పేసి వీడు ఆ యొక్క 3 రొట్టెలను అంగవస్త్రంలో ఉంచుకొని నగరానికి బయలుదేరాడు, ఉద్యోగం చూసుకొని తన తల్లిని పోషించాలి అనేటటువంటి ఉద్దేశంతో. కొంత దూరం వెళ్ళాడు, అడవి ప్రాంతం వచ్చింది. బాగా నడవడం చేత కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఆకలి కూడా బాగా వేస్తుందట. ఇతని దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి? 4 తయారు చేసింది, 1 తిన్నాడు, 3 రొట్టెలు ఉన్నాయి అన్నమాట. దగ్గరలోనే ఒక సరస్సు ఉంటే ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి తన మనసులో అనుకుంటున్నాడట, 1 తిందామా, 2 తిందామా, ముచ్చటగా 3 తిందామా అని చెప్పేసి ఆ యొక్క హీరాలాల్ దగ్గరలో ఉన్నటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళి తన మనసులో అనుకుంటున్నాడట. ఆ యొక్క సరస్సులో 3 మెర్మెడీస్, జలకన్యలు అంటాం కదా, చేప రూపంలో ఉంటాయి, మానవ రూపం కింద పాటేమో చేప రూపంలో ఉంటాయి అన్నమాట. దానిలో 3 జలకన్యలు ఉన్నాయట. ఆ జలకన్యలు వీడింట్రో బాబు ఇక్కడికి వచ్చి 1 తిందామా, 2 తిందామా, ముచ్చటగా 3 తిందామా అంటున్నాడు, కొంపదీసి మనల్ని తింటాడేమో అని చెప్పేసి అవి బయటికి వచ్చి హీరాలాల్తో, ఓయి నీవు మమ్మల్ని తినవద్దు, మేము 3 నీకు 3 గిఫ్ట్లు అంటే కానుకలను ఇస్తాము, ఆ గిఫ్ట్లు నీకు చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి మొదటి జలకన్య అతనికి ఒక బాక్స్, మంజుష అంటే బాక్స్ అనమాట, ఒక బాక్స్ ఇచ్చి నీకు ఏది కావాలనుకుంటే ఈ బాక్స్ ద్వారా నీవు అది పొందవచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట. మనకి అదేదో సినిమాలో ఉంటుంది, అలీబాబా అద్భుత దీపం అన్నట్టుగా. అలా అనంగలోనే 100 అనేటటువంటి వాడు వచ్చి గురూజీ చెప్పండి ఏం చేయాలని అంటాడు కదా, ఆ టైప్లోనే నీకు ఏది కావాలని కోరుకుంటే ఈ పెట్టె సహాయంతో దానిని పొందవచ్చు అని చెప్పి చెప్తుంది. రెండవ జలకన్య ఏకం దండ అంటే ఒక స్టిక్, కర్రని ఇస్తుంది అనమాట. ఒక కర్ర ఇచ్చి ఈ కర్ర సహాయంతో నీవు శత్రువులను ఈజీగా జయించవచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట. నెక్స్ట్ 3వ జలకన్య ఏకం ఊష్ణిం అంటే తలపాగా, హ్యాట్, టోపీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ టోపీ సహాయంతో నువ్వు ఆకాశంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చు అని చెప్పి 3 కానుకలను ఇచ్చి మళ్ళీ ఆ జలాశయంలోనికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా హీరాలాల్ ఇప్పుడు పట్టణానికి వెళ్ళి డబ్బు సంపాదించవలసిన అవసరం లేదు కదా, లక్ ఫ్యాక్టర్ ఇందాక మనం అనుకున్నాం, భాగ్య చక్రం, అదృష్టం అనేది ఇక్కడే అనమాట.
వాడు వెంటనే మొదటి జలకన్య ఇచ్చినటువంటి ఆ యొక్క పెట్టె దగ్గరికి వెళ్ళి రాజులు ధరించేటటువంటి వస్త్రాలను, ఒక ఉత్తమమైనటువంటి గుర్రాన్ని, అలాగే పంచభక్ష పరమాణాలు అంటే మంచి భోజనాన్ని, రుచికరమైనటువంటి భోజనాన్ని కోరుకున్నాడట. వెంటనే మూడు ప్రత్యక్షమయ్యాయి. రుచికరమైనటువంటి భోజనం, రాజులు ధరించేటటువంటి వస్త్రాలు, ఒక అశ్వం అంటే గుర్రాన్ని కోరుకున్నాడు అనమాట. ఆ యొక్క భోజనాన్ని తిని రాజులు ధరించేటటువంటి వస్త్రాలను ధరించి గుర్రాన్ని ఎక్కి తిరిగి మళ్ళీ తన తల్లిని కలుసుకోవడానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంకా పట్టణానికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా, ఏది కావాలంటే అది ఆ బాక్స్ని గీకేస్తే సరిపోతుంది అనమాట. ఏటీఎంకి వెళ్ళి మనం ఏటీఎం కార్డు గీకినట్టుగా అనమాట. కొంత దూరం వెళ్ళేసరికి ఆ యొక్క ప్రాంతము ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి యువరాణి యొక్క ఆకేట క్షేత్రం అంటే ఉద్యానవనం అనమాట. ఇతడు అది ప్రొబిటెడ్ ఏరియా అన్నట్టుగా అనమాట. ఇతడు చెప్పకుండా దాంట్లోనికి ప్రవేశించేసరికి రాజభటులు అతన్ని బంధిస్తారనమాట. వెంటనే ఇతడు రెండవ జలకన్య ఒక స్టిక్ కర్ర ఇచ్చింది అనుకున్నాము కదా, ఆ కర్ర సహాయంతో శత్రువులని ఈజీగా ఓడిస్తాడనమాట. వీడు ఫైటింగ్ చేసేటటువంటి విధానాన్ని బాహుబలి 2లో గనక అవంతిగా మొద్దబ్బాయి ఫైటింగ్ చేస్తుంటే ఏ విధంగా అయితే చూసి ఫ్లాట్ అయిపోతుందో, అలాగే వీడు కూడా ఇక్కడ హీరాలాల్ చేసేటటువంటి ఫైటింగ్ చూసి ఆమె కూడా ఇతని మీద మనసు పడుతుందట. సరే అని చెప్పేసి ఇద్దరు కూడా వివాహం చేసుకోవాలనుకుంటారు. వెంటనే మూడవ జలకన్య ఏడమ ఉష్ణిం అంటే ఒక తలపాగా క్యాప్ ఇచ్చిందాను కదా, ఆ క్యాప్ సహాయంతో ఆకాశ మార్గం ద్వారా తన తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడనమాట. అమ్మ, నేను ఇలా వెళ్ళాను, 3 రొట్టెలు తిందామనుకోకుండా జలకన్యలు ప్రత్యక్షమయ్యాయి, నాకు గిఫ్ట్లని ఇచ్చారు అని చెప్పి నేను ఏమని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పగా ఒక మంచి రోజు, మంచి ముహూర్తాన్ని చూసి వారికి వివాహం చేస్తుందన్నమాట. వెంటనే మళ్ళీ మొదటి జలకన్య ఇచ్చినటువంటి బాక్స్ సహాయంతో ఒకనొక డూప్లెక్స్ హౌస్ ప్యాలెస్ అద్భుతమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించి ఆ భవనంలో తన తల్లి భార్యతో పాటు సుఖముగా ఉంటూ ఆ యొక్క ఇంటి ముందు అందమైనటువంటి పుష్కరిణి అంటే స్విమ్మింగ్ పూల్ లాంటి దానిని త్రవ్వించి ఆ 3 జలకన్యల యొక్క స్టాచ్యూ విగ్రహాలను పెట్టి ఆ యొక్క పట్టణానికి, ఆ యొక్క నగరానికి రాజుగా భావించి ప్రజలు ఏదైనా కావాలని వచ్చి అడిగితే అంతకు ముందు అతను సోమరితనం అంటే లేజీ ఫెలో, సోమరిగా ఉండి ఏ పని చేయకుండా ఉండేవాడు బద్ధకస్తుల్లాగా. ఇప్పుడు ప్రజలు ఏదైనా కావాలని కోరుకుంటే వెంటనే అతను వారికి సహాయం చేయడంలో తాను ముందుండి ప్రజలను నడిపిస్తూ ఉన్నాడట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వస్తుంది చూడండి అమ్మ. అక్కడ హీరాలాలే పరివర్తనే ఆగతే సహా కిమకరు. ఆఫ్టర్ రియలైజేషన్, హీరాలాలులో మార్పు వచ్చిన తర్వాత అతడు ఏమి చేశాను? హీరాలాలే పరివర్తనే ఆగతే సహా. చూడండి, ఆలస్యం పరిత్యజ్య, అవసరం లేదమ్మా, అది కొట్టేసుకోండి. ఆలస్యం పరిత్యజ్య అవసరం లేదమ్మా, అంత అవసరం లేదు. ప్రజానాం హితకర్మణి కృతవాన్ అంటే సరిపోతుందమ్మా. ప్రజానాం హితకర్మణి కృతవాన్. ఒకసారి నేను చెప్తాను, చెప్పండి అయ్యాం. హీరాలాలస్య మాతాం కతి రోటికాః నిర్మితవతి. హీరాలాలస్య మాతాం కతి రోటికాః నిర్మితవతి. హీరాలాలస్య మాతాం చతస్రః రోటికాః నిర్మితవతి. హీరాలాలే పరివర్తనే ఆగతే సహ కిం అకరోత్. హీరాలాలే పరివర్తనే ఆగతే సహ కిం అకరోత్. హీరాలాలే పరివర్తనే ఆగతే సహ ప్రజానాం హితకర్మణి కృతవాన్. ప్రజానాం హితకర్మణి కృతవాన్. ప్రజానాం హితకర్మణి
కృతవాన్ అంటే దాని అర్థం ఏందమ్మా? ప్రజానాం ప్రజలకు హితకర్మని మంచి పనులు చేయటంలో కృతవాన్ అంటే ముందుండి ఆ పనులు చేస్తూ ఉండేను. కృతవాన్ అంటే చేశాను, చేస్తుండేను. వణిజ పత్నికా తయోః పుత్రస్య నామాకిం. వణిజ పత్ని చంద్రముఖి తయోః పుత్రస్య నామ సుమతి. నిపుణః చేత్వని కిం కృత్వా సుఖీ భవతి. నిపుణః చేత్వని మృతేన మూషికేణాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి. హీరాలాలస్య మాతాం కతి రోటికాః నిర్మితవతి. హీరాలాలస్య మాతాం చతస్రః రోటికాః నిర్మితవతి. హీరాలాలే పరివర్తనే ఆగతే సహ కిమకరోత్. హీరాలాలే పరివర్తనే ఆగతే సహ ప్రజానాం హితకర్మణి కృతవాన్. నేను చదివేటప్పుడు లైన్ వేల్ అది చూస్తూ ఉంటేనే ఈజీగా వస్తుంది. సాంస్క్రిట్ రావాలి అంటే లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, వినాలి, అనాలి, రాయాలి, ఈ 3 పనులు జరిగితేనే వస్తుంది అనమాట. కొత్తగా ఉంటుంది కదా సబ్జెక్ట్, ఇంతకుముందు మీకు ఎప్పుడూ టచ్ లేదు కదా. కాబట్టి నేను చదివేటప్పుడు ఆ లైన్ ఏం చదువుతున్నాను ఏంటి అనేది చూస్తున్నారు అనుకో, అప్పుడు మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th బిట్కి సంబంధించి చూడండి అమ్మా. సెకండ్ ప్యాసేజ్ దాంట్లో 2 కదా ఇచ్చింది, 2 ఇచ్చాడా? ఎగ్జామ్కి సంబంధించి అమ్మా 2 ఇచ్చాడు, 1 ఇస్తాడా? ఎగ్జామ్కి సంబంధించి ప్యాసేజెస్ పారాగ్రాఫ్ చూడండి. 5th బిట్ అది 7 సంవిత్ పరీక్ష అని ఇచ్చాడు కదా ప్యాసేజ్. 1-2 ప్యాసేజ్ అనమాట. 1-2 పేజీ నెంబర్ 40. 1 అయిపోయింది మనకి. సెకండ్ చూద్దాం. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాని కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడయ్యా, వాటి ఆన్సర్స్ అక్కడే ఉంటాయి అన్నమాట. చూడండి ఫస్ట్ సెకండ్ది. పురా కస్యచన వణిజః గృహే ఏకః వృషభః గర్దభః చ ఆస్తాం. పురా పూర్వము, వన్స్ అపాన్ ఏ టైం. కస్యచన వన్స్ ఒకానొక. వణిజః గృహే, వణిజః అంటే మర్చెంట్, వ్యాపారి అన్నమాట. గృహే ఇంటిలో. ఏకః వృషభః గర్దభః చ ఆస్తాం. ఒక ఎద్దు, గాడిద ఉన్నాయట. ఇప్పుడైతే మనకి పోర్టర్ వ్యానులు ఉపయోగిస్తాం, బరువులు ఉపయోగించడానికి వాడటానికి. పూర్వకాలంలో ఎద్దులు గాడిలను ఉపయోగించేవారు అన్నమాట. ఒకనొక వ్యాపారి ఇంట్లో పూర్వము ఒక గాడిద, ఎద్దు ఉన్నాయట. ఏకదా సహ గర్దభస్య పృష్ఠే తూలం వృషభ పృష్ఠే లవణగోణిం చ నిదాయ విపణిం ప్రతిం అగచ్చన్. ఏకదా వన్డే ఒకరోజు, సహ అతడు, గర్దభస్య పృష్ఠే తూలం గాడిద వీపు మీద కాటన్ పత్తి బస్తాలను, వృషభ పృష్ఠే లవణగోణిం చ నిదాయ విపణిం ప్రతి అగచ్చన్. ఎద్దు వీపు మీదేమో సాల్ట్ బ్యాగ్స్ ను ఉంచి విపణిం అంటే మార్కెట్, అంగడికి బయలుదేరాడట. మనకి సండేనో మండేనో మార్కెట్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ టైప్లోనే వీడు గాడిద వీపు మీదేమో పత్తి బస్తాలను, ఎద్దు వీపు మీదేమో కాటన్ అది సాల్ట్ బ్యాగ్స్ ను ఉంచి పట్టణానికి, అంగడికి వెళ్ళాడట. మార్గే కాచిత్ నది ఆసీత్. వెళ్ళేటటువంటి దారిలో ఒకనొక రివర్, నది ఉన్నదట. ఇప్పుడైతే నదుల మీద మనకి బ్రిడ్జెస్ ఉన్నాయి, పూర్వకాలంలో అలాంటి ఫెసిలిటీ లేదు. నదిలో నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకవేళ ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నట్లయితే రాకపోకలు బంద్ అయ్యాయి అనమాట. తాం నదీం తరన్ వృషభః భారక్రాంతః సన్ జలే అపతన్. ఆ నదిని దాటేటటువంటి తరుణంలో ఎద్దు బాగా బరువగడ చేత కాలు స్లిప్ అయి నీటిలో పడిపోయిందట. ప్రవాహేణ క్లిన్నం లవణం అద్రవత్.
నీటిలో ఆ యొక్క ఉప్పు కరిగిపోయిందట, మెల్ట్ అయిపోయిందట. తేన వృషభస్య భారః న్యూనః అభవత్. దానితో దాని బరువు 50 కేజీలు కాస్త 20 కేజీలో 30 కేజీలకు వచ్చిందట, సాల్ట్ మెల్ట్ అయిపోయింది కాబట్టి. వృషభం దృష్ట్వా గర్దభః అపి స్వయం జలే అపతత్. ఎద్దును చూసి గాడిద తనంతట తానుగా నీటిలో పడిపోయిందట. అది నీటిలో పడటం వలన దాని బరువు తగ్గిపోయింది కాబట్టి నా బరువు కూడా తగ్గిపోతుందని నీటిలో పడిపోయిందట. జలే క్లిన్నస్య తూలస్య భారః ద్విగుణః అజాయత. నీటిలో తడవడం వలన కాటన బరువు రెట్టింపు, డబల్ అయిపోయిందట, ఇంక్రీజ్ అయిపోయిందట. వణికపి గర్దభం అతాడయే. వ్యాపారి దానిని కొట్టుకుంటూ తీసుకువెళ్ళాడట. నీతి మోరల్. అవిచార్య పరానుకరణం సంతాపకారణం భవతి. ఆలోచించకుండా మనం ఇతరుల్ని అనుకరిస్తే బాధపడవలసి వస్తుంది. వాడెవడో తొడగోసుకున్నాడని వీడు మెడగోసుకున్నాడట. ఆ టైప్లోనూ అది పడింది కదా అని ఇది పడేసరికి దాని బరువు రెట్టింపైందట. అక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఇంగ్లీష్ తెలుగులో మీకు అర్థం అవడం కోసం ఇచ్చాడు. ఫైనల్ ఎగ్జామ్లో ఓన్లీ సాంస్క్రిట్లోనే అడుగుతాడు. క్వశ్చన్ స్టార్టింగ్ ఎండింగ్ చూసుకుంటే సరిపోతుంది. వణికి ఏకదా కుత్ర అగచ్చేన్. ఫస్ట్ లైన్లోనే ఉన్నది. వణికి ఏకదా విపణిం ప్రతి అగచ్చేత్. అలా అయినా రాయొచ్చమ్మా. వణిక్ ఏకదా గర్దభస్య పృష్ఠే తోలం వృషభ పృష్ఠే లవణగోణిం చ నిదాయ విపణిం ప్రతి అగచ్చత్. అలా అయినా రాయొచ్చు, అదంతా అయినా రాయొచ్చు. నెక్స్ట్, వృషభ భారక్రాంత సన్ కిం అకరు. ఎద్దు బరువగుడ చేత ఏమి చేశాను. సెకండ్ లైన్ లో చివరి నుంచి చూడండి. వృషభ భారక్రాంత సన్ జలే అపతన్. ఎద్దు బరువగుడ చేత నీటిలో పడిపోయాను. వృషభం దృష్ట్వా గర్దభః కిం అకరు. ఎద్దును చూసి గాడిద ఏమి చేసెను. ఫోర్త్ లైన్ లో వృషభం దృష్ట్వా గర్దభః అపి స్వయం జలే అపతన్. ఎద్దును చూసి గాడిద తనంతట తానుగా నీటిలో పడెను. కస్య భారః ద్విగుణః అజాయత. ఫోర్త్ లైన్ లోనే చివరి. జలే క్లిన్నస్య తూలస్య భారః ద్విగుణః అజాయత. నీటిలో తడవడం వలన కాటన బరువు రెట్టింపయ్యాను. అస్యాయ కథాయాః కా నీతి. ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏమి. అస్యాయ కథాయాః నీతి అవిచార్య పరానుకరణం సంతాపకారణం భవతి. ఆలోచించకుండా ఇతరుల్ని అనుకరిస్తే బాధపడవలసి వస్తుంది. ఈ 2 పారాగ్రాఫుల్లో నుంచి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు ఎగ్జామ్కి, టర్మ్ 1కి. అంటే మనకి ఈ బిట్ అయిపోయినట్టే. మనకి నెక్స్ట్ 16th బిట్కి సంబంధించి ట్రాన్స్లేషన్స్ ఎన్ని ఇచ్చాడు? 10 ఇచ్చాడా? 1 to 10. అంటే మనకి సెక్షన్ వైజ్గా ఇవ్వలేదమ్మా, ఇక్కడ ఓన్లీ వరుసగా ఇచ్చాడు అనమాట. మనం ఇక్కడ ఏమేమి స్టార్ట్ చేసినట్టు, ఇప్పుడు ఫస్ట్ బిట్ స్టార్ట్ చేసాం, థర్డ్ బిట్ అయిపోయినట్టే, 5th అయిపోయింది, మనకి 5th అయిపోయింది, 10th ఇప్పుడు చూస్తున్నాం. 1 to 10 సెంటెన్స్లో మనం 5 అయిపోయినట్టు ఉన్నాయి కదా. 16th చూడండి. సిక్స్ to 10 చూడండి. ఫస్ట్ 1 ఏమనుకున్నాం మనం? లెట్ యువర్ మదర్ బీ యువర్ గాడ్ అంటే ఏం రాస్తారు? లెట్ యువర్ ఫాదర్ బీ యువర్ గాడ్. లెట్ యువర్ టీచర్ బీ యువర్ గాడ్. ధర్మ ప్రొటెక్ట్స్ వెన్ ప్రొటెక్టెడ్. ట్రీ ప్రొటెక్ట్స్ వెన్ ప్రొటెక్టెడ్. నెక్స్ట్ చూడండి. ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ వర్క్. భారతదేశ కర్మ భూమి. ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా. యోగ కర్మసు కౌశలం. స్పీచ్ ఈజ్ ద ఆర్నమెంట్. వాగ్భూషణం భూషణం. ట్రూత్ అలోన్ విన్స్. సత్యమేవ జయతే. ద యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ. వసుదైక కుటుంబకం. ఈ 10లో నుంచి 5 ఇస్తాడు, 5 రాయాలి, 5 మార్క్స్. ఒకసారి నేను చెప్తాను, చెప్పండి అమ్మా. ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ వర్క్. నేను చెప్పింది చెప్పండి. ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ వర్క్.
ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ వర్క్. భారతదేశः కర్మభూమిః. భారతదేశः కర్మభూమిః. భారతదేశः కర్మభూమిః. ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా. ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా. యోగః కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం. Speech is the ornament. Speech is the ornament. Vagbhushanam bhushanam. Vagbhushanam bhushanam. Vagbhushanam bhushanam. Truth alone wins. Truth alone wins. Satyameva jayate. Satyameva jayate. Satyameva jayate. The universe is one family. The universe is one family. Vasudhaika kutumbakam. Vasudhaika kutumbakam. Vasudhaika kutumbakam. Let your mother be your God. Matrudevo Bhava. Let your father be your God. Pitrudevo Bhava. Let your teacher be your God. Acharya Devo Bhava. Dharma protects when protected. Dharmo rakshati rakshitaha. Tree protects when protected. Vruksho rakshati rakshitaha. India is the land of work. Bharatadeshah karma bhumih. Excellence in action is yoga. Yogah karmasu kausalam. Speech is the ornament. Vagbhushanam bhushanam. Truth alone wins. Satyameva jayate. The universe is one family. Vasudhaika kutumbakam. ఈ 4 బిట్స్ ఒకసారి చూసుకుంటారు. ఫస్ట్ 4th 11 16 ఒకసారి మనం అది చూసినట్లయితే బంద్ చేసి